స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో లెక్క మీరు కూడా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీ మొబైల్లో పిఎస్సిసి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఫోటో లేయర్లకు పోయి ఫోటో లైబ్రరీలోకి పోండి. అందులో మీకు కావాల్సిన ఫోటోని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపెడుతున్నట్టు సేమ్ మీరు కూడా ఫోటోని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక క్విక్ సెలెక్షన్ టూల్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ప్లస్ సింబల్ పై ట్యాప్ చేసి బ్రష్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని సైడ్కి రబ్ చేయండి. లేయర్ లెక్క వస్తుంది. వచ్చినాక ఎక్కడెక్కడ మిస్టేక్ ఉన్నదో అది దగ్గర నుంచి కొంచెం డ్రా చేసుకోండి. ఈ లైన్స్ అనేటివి మన బాడీ దగ్గరికి రావాలి. వీడియోలో చూపెడుతున్నట్టు సేమ్ మీరు కూడా క్లియర్ చేసుకోండి. ఎంత అవుతుందని చెప్పేసి నేను కొంచెం వీడియోని ఫాస్ట్ చేసేస్తున్నా, మీరు సేమ్ ఇలానే క్లియర్ చేసుకోండి. పైన పెన్సిల్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి క్లియర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్లియర్ని పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత రిఫైన్డ్ ఎడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులోనే దాన్ని ట్యాప్ చేసి ఒక్కసారి ఫోటో పైకి ఇట్లా డ్రాగ్ చేయండి. తర్వాత డన్ సింబల్ క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఫోటోని పిఎన్జీ ఫామ్లో సేవ్ చేసుకోండి. మళ్ళీ పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఇన్పుట్ చేసుకోండి. ఫస్ట్ ఒక హెచ్డి పిక్ని ఇన్పుట్ చేసుకోవాలి, ఎందుకంటే క్లారిటీ కోసం. ఫస్ట్ నేను ఒకటి హెచ్డి పిక్ని ఇన్పుట్ చేస్తున్నా చూడండి. ఆ తర్వాత మన బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ని ఇన్పుట్ చేసుకోవాలి. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఇన్పుట్ చేసుకోండి. వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ చేస్తున్నా. ఇన్పుట్ చేసుకున్న ఫోటోని కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంతకుముందు కట్ చేసుకున్న ఫోటో ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో, ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎరేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడైనా కట్టింగ్ మంచిగా కాలేదో దాన్ని ఎరేజ్ చేసేయండి. నేను చూపెట్టిన దాంట్లో ఎరేజర్ టూల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం నీట్గా ఎరేజ్ చేసుకోండి. తర్వాత పైన హ్యాండ్ సింబల్ ఉంటుంది, హ్యాండ్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఫేడ్ టూల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులో సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక పాయింట్ని బాడీ పైన పెట్టుకొని ఒక పాయింట్ని ఎటు దిక్కు ఫేడ్ కావాలో అటు సైడ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. క్రాప్ చేసిన ఫోటోని యాడ్ చేయండి. మీకు కావాల్సిన సైడ్ అడ్జస్ట్ చేసుకొని దాన్ని సెట్ చేసి పెట్టుకోండి. ఫోటో మంచిగా క్రాప్ కాకుంటే ఎరేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని మంచిగా క్రాప్ చేసుకోండి సైడ్లకు. తర్వాత ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి ఫోటో పైన ట్యాప్ చేసి వీటిని మర్జ్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్ పై ట్యాప్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీలోకి పోయి ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోండి. సేమ్ నేను స్క్రీన్ పైన చూపెడుతున్నట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దాన్ని కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. దాన్ని అడ్జస్ట్ చేసుడు తెలియకుంటే పైన హ్యాండ్ సింబల్ని క్లిక్ చేసి అందులో ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత డన్ సింబల్ క్లిక్ చేసి ఫోటోని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని దాన్ని పిక్చర్లకు ఇన్పుట్ చేసుకొని పెట్టుకోండి. పిక్చర్లకు ఇన్పుట్ చేసుకున్న తర్వాత కింద టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో రొటేట్ అని ఉంటుంది, దాన్ని ఫోటోని రొటేట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంటుంది, స్టిక్కర్ అనే ఆప్షన్లోకి పోయి అందులో హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ని టైప్ చేసి
ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియోలో చూపెడుతున్న టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కింద కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. ఫోటోని సేవ్ చేసుకొని ఆ ఫోటోని లైట్ రూమ్లకు ఇన్పుట్ చేసుకొని పెట్టుకోండి. అందులో కొంచెం కలర్ గ్రేడింగ్ ఇచ్చేస్తే ఎడిటింగ్ అయిపోతుంది. లైట్ రూమ్లో ఫోటోని ఓపెన్ చేసి కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అందులో ఫస్ట్ ఆటో అనే టూల్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లైటింగ్ అనే టూల్ని సెలెక్ట్ చేసుకొని కలర్ గ్రేడింగ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. మనకు కావాల్సిన విధంగా సేమ్ నేను వీడియోలో చూపెడుతున్నట్టు మీరు కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ అయ్యేటట్టు, షాడోస్ అనేది ఏం లేకుండా చూసుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ టూల్కి పోయి క్లారిటీ అనేది కొంచెం పెంచుకోండి. తర్వాత వింటేజ్లోకి పోయి అమౌంట్ అనేది డిక్రీజ్ చేసుకోండి. ఇట్లా సైడ్కు బ్లాక్గా వస్తుంది అన్నట్టు. తర్వాత కలర్ ఆప్షన్లోకి పోయి మిక్స్డ్ కలర్లోకి పోయి సేమ్ నేను చూపెడుతున్నట్టు అన్ని కలర్లు అట్లనే అడ్జస్ట్ చేసుకోండి. బ్లూ అనేది డిక్రీజ్ చేసుకోండి. ఆరెంజ్ కలర్ అనేది హ్యూజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. వింటేజ్ అనేది ఇంకొంచెం డిక్రీజ్ చేసుకుంటే సైడ్కు ఇట్లా బ్లాక్లా మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఫోటోని సేవ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.